హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. ఏంటి ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేము మా సొంత ఊరు వెళ్తున్నాము. మేము వెళ్ళింది డిసెంబర్లో. అప్పుడు తీసిన వీడియో ఇది. అప్పుడు ఇంకా వర్రి కొయ్యలేదు, అందుకే దారి పొడవునా గ్రీనరీ చాలా బాగుంది. మా ఊరిలోకి ఎంటర్ అయ్యామండి. మీకు మా రాముల వారి గుడి చూపిస్తాను. ఇదిగోనండి, రైట్ సైడ్ కనపడుతుంది కదా, ఇది మా ఊరి రాముల వారి దేవాలయము. ఇది మా ఇల్లు అండి, మా సొంత ఊరిలో మా ఇల్లు. సో ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. యాక్చువల్లీ మేము ఈ సంవత్సరం సంక్రాంతికి వెళ్ళలేకపోయాము, అందుకే ముందుగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి డిసెంబర్లోనే వెళ్ళి గుడికి వెళ్దాము అవ్వ తాతను తీసుకొని అని వెళ్ళామండి. ఇక్కడ మా ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉంది. అక్కడ మా అవ్వ ఇది బూడిద గుమ్మడికాయ మొక్క నాటింది, అంటే విత్తనం పడింది, దానికే అదే మొక్క వచ్చిందనమాట. ఎన్ని కాసాయండి, దాదాపు ఒక 10-15 ఉన్నాయి. చూసారా ఎంత పెద్ద సైజో. దానికి ఏం లేదు, వాటర్ వేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు, దానికే అదే వచ్చింది. అంటే ఆ నేల చాలా మంచిది అని అవ్వ చెప్తుంటుంటుంది. నేల చాలా మంచిదమ్మా, ఏం వేసినా తెగ పండిద్ది ఈ నేల అని అనిద్ది. అటు సైడ్ కొత్తిమీర, ఇంకా ఇది మెంతాకు కూడా చల్లింది. జస్ట్ అట్లా చల్లి వదిలేసింది. ఎంత చక్కగా ఒక 5 days 3 daysకే మొలకెత్తిపోయాయి. ఇక్కడ మా ఇంటి పక్కన ప్లేస్ ఉంది కదా, ఇది పొలము. ఆ పొలాన్ని ఆనుకొని కొండ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేము ఈసారి సంక్రాంతి చాలా మిస్ అయిపోయాము. ఇంకా ఇక్కడ మా ఊర్లో చిన్న 3 కుక్క పిల్లలు కనిపించాయి. మా వాడికి కుక్క పిల్లలు అంటే ఎంత ఇష్టం అంటే, ఇంకా వెళ్ళాడంటే వాటిని చూశాడంటే ఇంకా వాటికి నాన్ స్టాప్ వద్దనేదాకా పెడతానే ఉంటాడు ఫుడ్. జస్ట్ బిస్కెట్ రుచి చూపించాడు అంతే. ఇంకా మా ఇంటి ముందే పడుకొని ఉన్నాయి, ఎప్పుడెప్పుడు వచ్చి వేదాంత బిస్కెట్స్ వేస్తాడా అని. ఇంకా చూడండి, పెట్టాడు వాటికి కడుపు నొప్పి వచ్చేదాకా పెట్టాడు ఫుడ్. అంత ఇష్టము. చూసారా, రెండు వైట్ కుక్క పిల్లలు అండ్ ఒకటి బ్లాక్ ఉంది. చాలా నాటిగా ఉంది. అది చెయ్యి ఇలా పెడితే హ్యాండ్ షేక్ కూడా ఇస్తుందండి. మరి అది పెంపుడు కుక్క కూడా కాదు. ఎంతగా అక్కడ ఉన్న పిల్లలు బాగా ప్రేమగా చూసుకుంటున్నారు. అందుకేనేమో మేము ఎర్లీ మార్నింగ్ లేచి మరుసటి రోజు గుడికి కోటప్ప కొండకి వెళ్దామని రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి టిఫిన్ తిందాము అనేసి టిఫిన్ తింటున్నాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా అవ్వ తాత, మా వారి అమ్మ నాన్న. నేను అవ్వ తాత అని పిలుస్తాను. అలాగే చూడండి, మా బాబు హాయ్ చెప్తున్నాడు. ఇంకా టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము కోటప్ప కొండకు. ఇదిగోండి, కొండకు ఎక్కడానికి స్టార్ట్ అయ్యాము. చాలా కొంచెం దూరం, మా ఊరి నుంచి కొంచెం దూరమే ఉంటుందిలేండి. మాకు 2 hours పట్టింది. ఆ కొండ ఎక్కుతున్నంతసేపు ఎంత ప్రశాంతంగా ఉందంటే, దారి పొడవున పువ్వులు, చాలా పీస్ఫుల్గా ఉందండి. ఆ రోడ్డు మొత్తం అది దేవతా ప్రతిమలు ఒక్కొక్కటి చూసుకుంటూ నిదానంగా వెళ్ళామన్నమాట. ఎంత బాగున్నాయంటే, చుట్టూ రోడ్డు 2 సైడ్లు కూడా ఇవి కాగితాల పూలు అంటారు కదా, బోగన్విలియా, అవి నాటినట్టున్నారు. చాలా కలర్ఫుల్గా ఉంది రోడ్డు. అలాగే ఆ ప్రతిమలను కూడా చూసుకుంటూ వెళ్ళాము. అక్కడ పక్కన కార్ పార్క్ చేసి ఇక్కడ దక్షిణామూర్తి విగ్రహం కనిపించింది. ఒక ఫొటోస్ దిగి కొన్ని క్లిప్స్ తీసేసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళాలి అని ఇంకా స్టార్ట్ అయ్యామండి. ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడ మెట్లు ఉంటాయి. సో ఇక్కడ నుంచి అక్కడ పైన కూడా కొన్ని మండపం అండ్ పుట్ట కూడా ఉంటుంది. మేము ఇటు లెఫ్ట్ సైడ్ లిఫ్ట్ సదుపాయం కూడా ఇచ్చారు వాళ్ళు. సో అవ్వ తాత ఎక్కలేరేమోనని మేము లిఫ్ట్ దారిన వెళ్ళొద్దామని డిసైడ్ అయ్యాము. సో అక్కడి నుంచే వెళ్తున్నాము. గుడి లోపలికి ఎంటర్ అయ్యామండి. ఇది ముందు కనిపిస్తుంది కదా ఎదురుగా, అది గర్భగుడి అండి. గర్భగుడి వెనకాల ఒక మండపం ఉంది. దాని సైడ్ ఇలా కొబ్బరికాయలు కొట్టే స్థలం దగ్గర కూడా ఒక లింగం ఉంది. ప్రతి లింగం కూడా బ్రహ్మసూత్రం ఉన్న లింగం అండి. ఇక్కడ వెనకాల ఉన్న మండపంలో కూడా నేను వీడియోస్ తీశాను. 3 లింగాలు ఉన్నాయండి, 3 కూడా బ్రహ్మసూత్రం ఉన్న లింగాలే. ఇక్కడ బహుశా అభిషేకాలు అవి జరుగుతుంటాయి అనుకుంటా. ఎవరంటే టికెట్స్ బుక్ చేసుకుంటుంటారు కదా అభిషేకానికి. నేను ఇక్కడ ఉన్న కోటప్ప కొండ చరిత్ర గురించి కూడా ఒక శిల మీద చెక్కారండి. అది కూడా నేను వీడియోస్ తీశాను. ప్రతి పిక్చర్లో ఒక మీనింగ్ ఉందండి.
ఒక్కొక్క పిక్చర్ ఒక్కొక్క కథ చెప్తుందనమాట. ఈ కోటప్ప కొండ వచ్చేసి పల్నాడు జిల్లాలో నరసరావుపేటకు దగ్గరలో ఉందండి. కోటప్ప కొండ చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడున్న 3 శిఖరాలను బ్రహ్మ విష్ణు రుద్ర కొండలు అని పేరు ఉంది. అందుకే ఇక్కడ స్వామివారిని త్రికుటేశ్వర స్వామివారుగా పేరు వచ్చిందనమాట. దీనికి యాక్చువల్లీ సాలంకుడు అనే యోగి భక్తితో ఈ క్షేత్రంలో త్రికుటేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారని గొల్లబామ ఆనందవల్లికి వేరుగా ఆలయం కట్టించారని ఇక్కడ పురాణ గాథలు చెప్తున్నాయి. ఇక్కడ శివపార్వతులు కళ్యాణం జరుగుదంటండి. ఇక్కడ కొలువై ఉన్నది దక్షిణామూర్తి క్షేత్రం అన్నమాట. ఈ మహాశివరాత్రి రోజు ఇక్కడ ప్రబల తీర్థాలు జరుగుతాయండి. ఎంత జనం అంటే అంత జనం, ఎక్కడ లేని అటువంటి భక్తులందరూ ఇక్కడే కనిపిస్తారు. చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. తిరునాళ్ళ చాలా ఫేమస్ కూడా ఈ కోటప్ప కొండ తిరునాళ్ళ. అందరూ ప్రభలు కట్టుకొని వస్తారు. అంటే కొండ కింద చుట్టూరు ఆ ప్రభలే కనిపిస్తుంటాయి. కాకులు వాలని క్షేత్రంగా కూడా ఈ టెంపుల్ అనేది ఫేమస్ అన్నమాట. పురాణాల ప్రకారం శివుడు పార్వతీదేవి కోరిక మేరకు కాకులు వాలకుండా శాపం విధించినట్లు ఈ స్థల పురాణం చెప్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఒక్కొక్క పిక్చర్ ఒక్కొక్క కథ చెప్తుందన్నమాట. ఇక్కడ ఉన్న ఎలా జరిగింది, ఎలా ఇది స్టార్ట్ అయిందనే చెప్తుందన్నమాట. మేము ఇంకా అది చూసుకొని అక్కడికి పైకి వెళ్ళి చూద్దాం అక్కడ ఏమేమి ఉన్నాయని స్టార్ట్ అయ్యాము. అక్కడ చూసుకొని వెళ్తున్నాము. పక్కనే ఒక చిలక జ్యోతిష్యుడు కనిపించాడు మాకు. సరే పద, పిల్లలు ఇంట్రెస్ట్గా ఉన్నారు ఆ చిలకను చూద్దామని మేము కూడా జస్ట్ కూర్చోబెట్టి పేర్లు చెప్పించి, మా పాప అది చిలక మమ్మీ ఎలా చేస్తుంది, అది ఎలా ఇస్తుంది, బయటికి ఎందుకు వస్తుంది, మరి బయటికి వచ్చినప్పుడు ఎగిరిపోకుండా అలానే మళ్ళీ లోపలికి ఎందుకు వెళ్తుంది మమ్మీ అని ఒకటే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నారు. ఆ చిలకను చూడడానికి కోసమే అక్కడ కూర్చోన్నారు. మేము కూడా టైంపాస్ కూర్చున్నామండి. కూర్చొని సరే చూద్దాము పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్నారు కదా అని చూసాము. ఇక్కడ పైన ఒక మండపం ఉంది. ఆ మండపంలో దక్షిణామూర్తి విగ్రహం ఉంది. ఆ విగ్రహం దగ్గర పిల్లలు దక్షిణామూర్తి స్తోత్రం చెప్తున్నారు. జస్ట్ ఒక 3 times చెప్పేయండి నాన్న అంటే పిల్లలు చెప్తున్నారు. ఇక్కడ పైన పుట్ట కూడా ఉంది. పుట్ట దగ్గర కూడా ఇక్కడ పక్కన శిలలు ఉన్నాయి. చూడండి, నేను మా అత్తగారు నిలబడి ఉన్నాము. మా వాడు చూడండి, నేను ఇల్లులు కట్టేస్తాను డాడీ అని రాళ్ళు తెచ్చుకొని పేరుస్తున్నాడు అనమాట. ఇంకా దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. అందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా అందరూ బాగుండాలని ఆ దక్షిణామూర్తిని మనసారా కోరుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం స్టార్ట్ చేశామండి. ఇక్కడ నాకు నందీశ్వరుడు చూడండి ఎంత గంభీరంగా కనిపిస్తున్నారో. అయ్యా మళ్ళీ మాకు ఇలా మళ్ళీ దర్శనం అయ్యేలా ప్రసాదించు అని ఆ నందీశ్వరునికి చెప్పుకొని ఇక్కడ పక్కన మన బొజ్జ గణపయ్య కూడా ఉన్నాడండి. సో మరి చూసి ఫోటో దిగకుండా వీడియో తీసుకోకుండా ఉంటామా? అందుకే పద వీడియో తీసుకొని వద్దామని వెళ్ళి చూసాము. అస్సలు ఫోటోలోనే పట్టట్లేదండి, అంత పెద్దగా ఉన్నాడు. ఇలా ఆఫ్ మాత్రమే వస్తున్నాడు, అటైనా కిందైనా పైన ఆఫే వస్తున్నాడు. సో వీడియోనే బెటర్ అని వీడియో తీసుకున్నాను. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంతటితో వీడియో అయిపోలేదండి, ఇంకా వేరే గుళ్ళకు కూడా వెళ్ళాము. అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.